అమెరికాలో ప్రెసిడెంట్ని చంపితే అక్కడ క్షమించవచ్చు కానీ బ్యాంకును దోచుకోవడం పెద్ద నేరం అంటున్నారు. ఒకరోజు ఓ వృద్ధుడు బ్యాంకులో నిలబడి ఉండగా ఒక దొంగ వచ్చి బెదిరించడం మొదలుపెట్టాడు. వృద్ధుడు భయపడినట్లు నటించడం ప్రారంభించాడు మరియు నెమ్మదిగా కూర్చుని నేను డబ్బు తీస్తున్నాను అని చెప్పాడు. అయితే అతను అకస్మాత్తుగా వెనుక తలుపు నుండి పారిపోయాడు. వృద్ధుడు పారిపోవడం చూసి దొంగ చాలా భయపడిపోయాడు. కౌంటర్పైకి ఎక్కి చూడగా అక్కడ 3 రైఫిళ్లు దాచి ఉన్నాయి. ఆ ముసలావిడ పోలీసు అయి ఉండొచ్చని భావించిన దొంగ వెంటనే డబ్బు తీసుకుని బయటకు పరుగెత్తాడు. బయటకు రాగానే వెనుక నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. అతను భయపడి బావి వెనుక దాక్కుని తన పిస్టల్ తీశాడు. అతను బయటకు చూడగా వృద్ధుడు ఇనుప కుండ ధరించి పారిపోతూ కనిపించాడు. అది చూసి దొంగ భయపడిపోయాడు. అతను చాలా బుల్లెట్లు కాల్చాడు కానీ అన్ని బుల్లెట్లు ఇనుప కుండను తాకాయి. అప్పుడు అతను అకస్మాత్తుగా మేల్కొన్నాడు మరియు అతన్ని చెట్టుకు కట్టివేయడం మరియు అతని ముందు చాలా మంది న్యాయమూర్తులు కూర్చున్నారు. దొంగ ఆలోచనలో పడ్డాడు. అతను ఏమీ అనలేదు కానీ ఆ ముసలావిడ తెలివి తక్కువవాడిని అని భావించి అతనిని ట్రాప్ చేశాడు. అతడిని విడుదల చేసేందుకు న్యాయమూర్తులు సిద్ధమయ్యారు. అప్పుడు స్థానికుల